హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు కౌన్సిలింగ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలో మొత్తం క్లియర్ కట్గా మీకు ఫొటోస్తో సహా అయితే చూపిస్తానమ్మా. 24వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 25వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో అయితే ఉంటుంది. ఇది కేవలం ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫార్మ్స్ అనే ఆప్షన్లోని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అందరికీ చెప్తున్నాను, మొబైల్ ఫోన్లో అయితే చేయకండి అమ్మా. మొబైల్ ఫోన్లో చేసినా కూడా మీరు డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ సైడ్న 3 డాట్స్ అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డెస్క్టాప్ మోడ్లో సెలెక్ట్ చేసుకుంటేనే ఇవైతే వర్క్ అవుతున్నాయి. లేదు అంటే వర్క్ అవ్వవు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంకో డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి అయితే కనిపిస్తాయి అన్నీ కూడా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఫస్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి. అక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండరు, ఫాదర్ నేము, రీజియను, ఈమెయిల్, మైనారిటీ, క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్ అండ్ అంతేకాకుండా మొబైల్ నెంబరు. ఇన్కమ్ దగ్గర వచ్చేసరికి దాని మీద క్లిక్ చేసి ఎస్ అని కొడితే మీకు ఏంటంటే ఫోటో వచ్చేసరికి అయితే అప్లోడ్ చేయాలమ్మా. ఇన్కమ్ కిందనైతే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అబో 2.5 ల్యాక్ లేదంటే బిలో 2.5 ల్యాక్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. బిలో 2.5 ల్యాక్ అనుకోండి. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే మీకు ఏంటంటే సర్టిఫికేట్ వచ్చేసరికి జేపీఈజీ ఫార్మాట్లోని అప్లోడ్ చేయమంటుందమ్మా. ఎక్కడ అప్లోడ్ చేయాలి, అక్కడ అప్లోడ్ చేయవసరం లేదు. ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే వెరిఫై అయిపోతాయి. ఒకవేళ మీ అబౌట్ 2.5 ల్యాక్ ఉంటే మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ అయితే ఆ విధంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా పీహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని అంతేకాకుండా ఏమైనా క్యాప్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని అయితే ముందు వీడియోలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం, నో అని చెప్పేసి సెలెక్ట్ చేసామన్నమాట. అది ఇక్కడ అయితే కనబడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్క్రోల్ చేస్తే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి అయితే కనిపిస్తాయి అమ్మా. లైక్ ఏ స్కూల్లో అంటే 12th క్లాస్ ఎక్కడ చదివాను, 11th క్లాస్ ఎక్కడ చదివాను, 9th ఎక్కడ, 10th ఎక్కడ, 7th ఎక్కడ అన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా చూసుకోండి. ఇవైతే మార్చడానికి అవ్వదు, సేమ్ యాస్టీస్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే మార్చడానికి అయితే అవ్వదు. ఒకసారి మళ్ళీ రీచెక్ అనేది అయితే చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి అమ్మా. చాలా మంది డౌట్ ఏంటంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్కూల్లో చదివాను, ఇప్పుడు నేను అన్ని సర్టిఫికేట్స్ క్యారీ చేయాలంటే అన్నీ చేయాలమ్మా. మీరు ఏంటంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే అన్ని సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా వాళ్ళు ఏమైతే ఏమనరో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే మీకు ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, బోర్డు అనేది కాకుండా మీకు గ్రూప్ సబ్జెక్టులు ఎన్ని మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు అన్నీ చూసారు కదా, ఇప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ చూపించాను కదా. ఇక్కడ చూసుకుంటే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. అక్కడ నో అని చెప్పేసి అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసి ఎస్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా ఓపెన్ అవుతాయమ్మా. ఓపెన్ అయితే దాని మీద ఒక్కొక్క డీటెయిల్ ఏమైనా మార్చుకోవాలంటే మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, లేదంటే నేమ్ ఏమైనా మార్చుకోవాలంటే నేమ్ మార్చుకోవచ్చు. అండ్ ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. కేవలం ఎస్ అని క్లిక్ చేస్తేనే మీరు మార్చుకోగలరు. ఓకేనా. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అని చెప్పేసి కదా. దాని మీద క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. అండ్ పక్కన చూసుకున్నట్టయితే సెలెక్ట్ హెచ్ఎల్సి అంటే ఇది మామూలుగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. దాని మీద క్లిక్ చేసి మీకు అన్ని హెచ్ఎల్సి లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్ కాబట్టి వైజాగ్ దగ్గరలో ఏదైతే హెచ్ఎల్సి కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సెలెక్ట్ అయితే చేసుకుంటాను. అవన్నీ చూసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని 100కి 200% అనుకున్న తర్వాత ఇక్కడ ఐ డూ హెర్బీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అక్కడ టిక్ మార్క్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంకొక పేజ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మీ నేము, హాల్ టికెట్ నెంబర్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట.
కనిపించిన తర్వాత మీరైతే పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో డూ పేమెంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే డైరెక్ట్గా పేమెంట్ గేట్వే అని చెప్పేసి అయితే వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా సరే అక్కడ ఎంటర్ చేసి మీ పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు పేమెంట్ అనేది అయితే అయిపోయిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే వస్తుందమ్మా. అది డౌన్లోడ్ చేసుకొని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి సో అగైన్ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి చూడగానే యువర్ పేమెంట్ ఈస్ డన్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, మీ పేమెంట్ అయిపోయినట్టే. అప్పుడు ఏం చేస్తారంటే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి సో మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీకు మొత్తం అప్లికేషన్ అయితే వస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. అదే ఒకవేళ నో యువర్ పేమెంట్ స్టేటస్లో మీ పేమెంట్ అవ్వలేదు అంటే సో మీకు వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ అయితే బ్యాక్ అయితే వచ్చేస్తుందమ్మా, ఓకేనా. సో మళ్ళీ ఒకవేళ పేమెంట్ అవ్వకపోతే మీరు మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే 2 పేమెంట్లు చేయాలి. 2 పేమెంట్లు చేస్తే ఒక పేమెంట్ అయితే మీకు రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ. ఎప్పుడంటే 7 వర్కింగ్ డేస్లో అయితే వస్తుంది. సో అవన్నీ ఎందుకు, మీరు ఏంటంటే సర్వర్ అనేది అయితే కూల్గా ఎప్పుడైతే ఉంటుందో అంటే బిజీగా లేకుండా నార్మల్గా ఎప్పుడైతే ఉంటుందో సో అప్పుడైతే చేసుకోండి. అది ఎప్పుడు ఉంటుందంటే మనకి ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అని ఉంటుంది. సో మనకి ఎలాగో 24 నుంచి 3వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చు, ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్ అమ్మా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో ఈ విధంగానే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ స్టేటస్ ఆ తర్వాత వచ్చేసరికి సో కింద వచ్చేసరికి ప్రింట్ అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి రేపు అయితే చేస్తాను, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు అయితే ఓపెన్ అవుతుంది. వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.